భైరవ్ మూవీకి వెళ్తే బొట్టు పెట్టారు గాయస్. ఆ బొట్టు స్టోరీ ఏందో తెలియాలంటే మీరు భైరవ్ మూవీ చూడాల్సిందే. అదే తమ్నైల్లో ఉన్న మీరు నాకున్న బొట్టు. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విష్ణు చరణ్. ఈ రోజు అయితే నేను భైరవ్ మూవీకి పోతున్నా. సో మూవీకి వెళ్ళేసి ఒక వ్లాగ్ లాగా ఉంటుంది. మూవీ ఎలా ఉందో కూడా మాట్లాడుకుందాం. సో ఇక మాట్లాడుకుంటూ అయితే మూవీకి అయితే స్టార్ట్ అవుతాను. సో ఖచ్చితంగా లాస్ట్ వరకు వీడియో చూడండి. ఖచ్చితంగా ఒక ఎంటర్టైన్మెంట్ వీడియోగా మీరైతే ఖచ్చితంగా ఫీల్ అవుతారు. సో అది గాయస్, ఇక అసలు భైరవ్ మూవీ ఇంతకీ బాగుందా లేదా, అసలు ఏంటి కథ అని మాట్లాడుకుందాం. సో ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. వ్లాగ్ ప్లాన్ చేద్దాం అనుకుంటే ఇక్కడ డైరెక్ట్గా రోడ్డు మీద వ్లాగ్లా మాట్లాడదాం అంటే అసలు నా వదల కుదరట్లా. అందుకే అక్కడక్కడ వాయిస్ ఓవర్ ఇస్తాను, అడ్జస్ట్ అవ్వండి. మూవీ చూద్దామని థియేటర్కి వెళ్తే ఖాళీగా ఉంది. మేబీ ఫ్రైడే కదా, అంత ఖాళీగా ఉంది. అందులో మార్నింగ్ కదా, అందరూ ఆఫీసులు అన్నీ ఉంటాయేమోనేమో. కొత్త సినిమాస్ ఏమున్నాయి? లవ్ ఔర్ షాదీ, ఏంటి నాన్న, షష్టి పూర్తి, శ్రీ శ్రీ రాజావారు రిలీజ్ కదా June 6th. రాజావారు నారాయణ ఇతను మ్యాడ్ హీరో ఉన్నాడు కదా, అతను. ఓకే ఓకే. సో గైస్, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ చూసాను నేను. మూవీ నేమ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఆపరేషన్స్ 30th May వరల్డ్ వైడ్ రిలీజ్. మూవీ నేమ్ వచ్చేసి మిషన్ 007, ఫిల్మ్ బై మోహన్ కాంత్. సో హీరో కొత్తగా ఉన్నారు. సో భరత్ కుమార్ హీరో గారి క్యారెక్టరైజేషన్ ఏమో. సో ఆపరేషన్ సింధూర్కి ట్రిబ్యూట్గా ఏమైనా తీస్తున్నారో అదే స్టోరీ తీస్తున్నారో మనం చూడాలి. సో సింగిల్ మూవీ అయితే మనం అందరం చూస్తుంటాం, అద్దరిపోయింది. సో అదనమాట గైస్, డైరెక్ట్ భైరవ్ మూవీకి వెళ్ళిపోదాం. గైస్, చాలా రోజుల తర్వాత నేను సినిమాకి వచ్చాను. లైట్స్ అయిపోయేంటి, చాలా రోజుల తర్వాత నేను సినిమాకి వచ్చాను చూద్దామని. రివ్యూ కూడా ఇద్దాము, జస్ట్ వ్లాగ్ లాగా. లైట్స్ వచ్చాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను ఒక్కడే మాత్రం వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. అదే చూడాలి. మళ్ళీ ఇంకొకరు ఎవరు వచ్చారు, పక్కన ఎవరైనా వస్తే మనం మాట్లాడాలంటే ఏదో ఏమనుకుంటారు. సో మూవీలో వెళ్దాం. శంబాలో కల్కి మూవీలో ఒక ప్లేస్ పేరు డైరెక్ట్గా ఒక మూవీగా వస్తుంది, ఆది గారి హీరో. సో చూద్దాం ఇది ఎప్పుడు రిలీజ్ అవుద్దో. కమింగ్ సూన్. నెక్స్ట్ వీక్ తగ్ లైఫ్ మూవీకి వెళ్దాం అనుకుంటున్నా. మీరేమంటారు కూడా కామెంట్లో తెలియజేయండి. తగ్ లైఫ్కి వెళ్ళమంటారా, లేక శ్రీ శ్రీ రాజావారు మూవీకి వెళ్ళమంటారా? మన మ్యాడ్ హీరో నడిచింది దానికి వెళ్ళమంటారా? ఇక మనం భైరవం పోస్టర్ చూస్తున్నాం. సో భైరవం మీద నాకైతే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అయితే తక్కువే ఉన్నాయి. గరుడన్ మూవీ హిట్ మూవీ కదా, దానికి ఎలా రీమేక్ చేశారనేది చూద్దాం. సో వెళ్దాం హాల్లోకి వెంటర్ అవ్వగానే ఖాళీగా అనిపించింది హాలు. నేను 1/2 hour ముందే వెళ్ళా, బట్ మూవీ స్టార్ట్ అయ్యాక హాఫ్ అయితే ఫిల్ అయిపోయింది. సో ఇంటర్వెల్ చూశాక నా రియాక్షన్ ఇదే గైస్. భైరవం ఫస్ట్ హాఫ్ చూశాక ఆ స్టోరీ అంతా నాకు ప్రెడిక్టబుల్గా అనిపించింది, నాకేం కొత్తగా అనిపించలేదు. బట్ ముగ్గురు యాక్టింగ్ అయితే బాగా చూడొచ్చు, బాగా చేశారు. కాకపోతే ఏంటంటే అదితి శంకర్ గారి కూతురు అయితే చాలా క్యూట్గా అనిపించింది. బట్ ఒక హీరోయిన్గా అంటే ఒక నార్మల్గా అనిపించింది, కానీ బట్ హీరోయిన్ కైండ్ ఆఫ్ గ్లామర్ అంతా కనిపించి చాలా క్యూట్గా పక్కింటి అమ్మాయిలాగా కనిపించింది. అది కొంచెం బెటర్, ఎందుకంటే హీరోయిన్స్ అంటే ప్యూర్ గ్లామర్తో ఉంటారు కదా, ఆ వైపు అయితే కనిపించలేదు. ఇక ఇంటర్వెల్కి ముందు బెల్లంకొండ సీను డ్యాన్స్ ఉంటుంది, అది బాగుంటుంది. అలాగే మూవీ అయితే నాకు కాంతార లాగా అనిపించింది ఫస్ట్ హాఫ్ చూసాక. ట్విస్ట్లకి ఏముండవు, బట్ ఒక స్మైల్ ఇస్తాడు కరెక్ట్గా తనకి దేవుడు పూనినప్పుడు, అదైతే చాలా వైల్డ్గా ఇస్తాడు. అది నాకు బాగా నచ్చింది. ఓకే ఫస్ట్ హాఫ్ ఒకసారి చూడొచ్చు. సెకండ్ హాఫ్ కూడా చూసి మిగతా మాట్లాడుకుందాం. మూవీ అయిపోయాక కొంచెం కన్ఫ్యూజన్ మైండ్తోనే బయటకు వచ్చా. ఇక లాస్ట్గా మూవీ రివ్యూ కూడా చూసేసి ఇక వీడియో అయితే క్లోజ్ చేశాను. భైరవ్ మూవీ మొత్తం చూసి ఇప్పుడే వచ్చాను. మీకు ఫస్ట్ హాఫ్ రివ్యూ ఆల్రెడీ వ్లాగ్లో చూసుంటారు. సో మూవీ మొత్తం చూసాక ప్రెడిక్టబుల్ స్టోరీ ఉంటుంది గైస్. స్క్రీన్ ప్లే అయితే వర్స్ట్గా ఉంటుంది. ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ సీన్ కోసం చూడొచ్చు. ఇక మెయిన్గా ఎందుకు చూడొచ్చు అంటే విలన్ ట్విస్ట్ అయితే ఉంటుంది. టాలీవుడ్కి అయితే ఒక కొత్త విలన్ అయితే పరిచయం అయ్యాడు. ఆ విలన్ ఎవరో నేను రివీల్ అయితే చేయదలుచుకోవట్లేదు. మన కామెంట్ల కింద కామెంట్ చేస్తారు మూవీ చూసిన వాళ్ళు. సో మీరు కామెంట్లో చూసి అయితే విలన్ ఎవరో తెలుసుకోండి. సో ఇది గైస్, వ్లాగ్ ఎలా అనిపించిందో కూడా కామెంట్లో తెలియజేయండి. సో ఇలాంటి రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఉంటాను, బై. Our hearts beat to the city streets. We began to feel the fire.